కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. జస్ట్ నెక్సెస్ మాల్ పక్కన అనమాట. ఇంతకుముందు సుజనాపురం మాల్ అనేవాళ్ళు కదా, ఆ మాల్ పక్కన. ఇదిగోండి బయట పిల్లలు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ మూడ్లో అయితే ఉన్నారు. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి చూపిస్తాను, ప్లీజ్ కీప్ వాచింగ్. బయట గుర్రం రైడ్స్ అవుతున్నాయండి. అక్కడ ఫాదర్ చిన్న బేబీని ఎక్కించుకుని అయితే రైడ్ ముగించారు. క్రేజీ. చిన్నప్పుడు నేను కూడా మా పిల్లల్ని ఎక్కించుకుని ఇలాగే తిరిగేదాన్ని. ఇదిగోండి బుకింగ్ కౌంటర్. చిల్డ్రన్ అబౌట్ 3 years ఛార్జ్డ్ ఫుల్ అంటండి, నాట్ రిఫండబుల్ అంట. అందమైన రాక్ ఎంట్రీ అయితే కనిపిస్తుందండి దూరంగా. కింద ఫుల్ ఎగుడు దిగుడుగా ఉంది ఫ్లోర్ అంతా. ఏమాత్రం అజాగ్రత్తగా నడిచినా దిబేల్ని పడిపోతాం. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ వెనక్కి నడుస్తుంటే మా కృషమ్మ పడతాం మమ్మీ డెఫినెట్గా ముందుకు నడవందండి. మరి ముందుకు నడిస్తే మీకు నేను ఈ ఎంట్రీ చూపించలేను కదా. గుహ లోపలికైతే వచ్చేసామండి. 3 పిల్లకాయలు వచ్చేస్తున్నారు. క్రేజీ అసలు. పైనుండి సన్నగా వాటర్ లీక్ అవుతుంది. ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాము, చూపిస్తాను చూసేయండి. మెట్లు చూసారా, ఈ పైన వేలాడే ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. మొన్న మా మేనల్లుడు పంచల వేడుకలో కూడా ఇవే పెట్టారు. ఇదిగోండి కోతి పిల్లలు ఎలా ఎగురుతున్నారు చూడండి. మామూలుగా నార్మల్గా నడక రావట్లేదు వీళ్ళకి. ఎగురుడు పరిగెత్తడాలు. ఒక జోన్లోకి వచ్చాక ఇక్కడ చూసారా అండి, ఇలా ఉంది. ఏదో మంచు కొండ మీద యాపిల్ ట్రీ చూసినట్టుంది చూడండి. ఇక్కడ దీని మీద ఫోటో సెషన్ అవుతోంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. చెక్కలతో చేసిన ఇల్లు, చుట్టూ అలా పూలదండలో ఎలా తీశారు. ఈ వ్యూ చూసారా, కొండ మీద నుండి అలా పడుతుంది ఫాల్. క్రేజీ అసలు. నైస్, వెరీ నైస్. రంగురంగుల చేపలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి ఉంటే వ్యూ కూడా సూపర్. లోపల ఆ చివరి యాపిల్ కాయలు కూడా వేశారు. ఎవరో నాటి కిడ్స్ వచ్చినట్టున్నారు, మా పిల్లలు అంటే వాళ్ళు వేసినట్టున్నారండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఫొటోస్ దిగడానికి వీలుగా అయితే అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి. మళ్ళీ చల్లటి ఫీల్ కోసం ఐస్ కూలర్స్ ఎక్కడ పెట్టినా. ఇక్కడే ఉంటే ఎగిరిపోయేలా ఉన్నాను. క్రేజీ జోక్లు వేస్తున్నారు. ఇంకేముంది, ఎగ్జిబిషన్ అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అనాలంట. మన మొహాలు ఎలా మాడిపోతాయో అంటున్నారండి. అంతా మెనీ ఫోటో బూత్స్ ఆల్ అరౌండ్. ఎక్కడంటే అక్కడ చూసారండి కృషి ఏమంటుందో. కింద వాటర్ పైప్ ని పొడుస్తుందంట, దీన్ని పొడవాలి ముందు. ఇక్కడ ఒక పెద్ద ఎక్వేరియం పెట్టారండి. మరి జలకన్య అన్నారు, జలకన్య ఎక్కడ కనిపించట్లేదు. చాలా పెద్ద ఎక్వేరియం ఉంది ఇక్కడ. వావ్. నెక్స్ట్ మా స్ట్రీట్ షాపింగ్ జోన్, అంటే ఎగ్జిబిషన్ షాపింగ్ అంటారేమో. ఇదిగోండి బుడగలు గుర్తుపెట్టారా, చిన్నప్పుడు తెగేడ్చేదాన్ని కొనిపెట్టమని. మా పిల్లలకైతే నేను ఎప్పుడు ఏడిపించకుండా కొనిచ్చానండి. అదిగోండి చక్కగా వదులుతున్నాడు ఫ్రీగా. ఈ పిల్లలు వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా అదిగోండి ఫస్ట్ బొట్టు బిళ్ళలు ఇచ్చి మా అందరికీ కూడా. ఎన్ని బొట్టు బిళ్ళలు ఉన్నా అలా కట్టలు పోగేస్తూ ఉంటాం. ఎన్ని క్లిప్స్ కలెక్షన్ ఉందో చూడండి ఒకసారి. సూపర్ అసలు. మా చెల్లండి చిన్న దోస గింజలు చూపించింది. నీకు కావాలా అక్క అని. నాకెందుకో చిన్న రౌండ్సే ఇష్టము. అవి కూడా డార్క్ కలర్స్ ఉన్న రౌండ్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఇలా వాటర్ డ్రాప్స్ లాగా ఉంటాయి మెరూన్ కలర్లో. అవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు చెప్పాను కదా ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతున్నాయి. బెటర్ మీకు దొరికితే మీరు కూడా గ్యాదర్ చేసుకోండి, బాగుంటాయి. ఒక దగ్గర ఉండరండి, వెళ్ళిపోయారు ఎక్కడికో. ఇప్పుడు ఎత్తుకోవాలి ఎగ్జిబిషన్ అంతా పరుగులు తీసి. ఉండొచ్చు కదా మాతో. ఇంట్లో చూసారు కదండి, మేము వీసా డాక్యుమెంట్స్ కోసం వెళ్ళే రోజు అవి చిన్న బొట్లు 13 సైజ్ మేము వాడేది దొరికేసాయి. మళ్ళీ పిక్ చేసేసుకున్నాం. ఈ గ్రీన్ డైమండ్స్ భలే ఉన్నాయండి, నల్లబూసలకి వేలాడుతూ. ఎంత కలెక్షన్ ఆఫ్ నల్లబూసలు ఉందంటే అసలు ఐ కాంట్ టెల్ యూ. చాలా బాగుంది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుళ్ళు అటాక్ దిస్ ఎగ్జిబిషన్ అండి. మీ హస్బెండ్ జేబుని ఖాళీ చేసేయండి ఇక్కడికి వచ్చి. 2-3 ఏళ్ల పిల్లలు అప్పుడే నడక నేర్చిన ఆడపిల్లలకైతే ఎంత ముద్దుగా ఉంటాయో టక్మని పెట్టేయచ్చు. భలే ఉన్నాయి. వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. మన పెద్దవాళ్ళకైతే అంత బాగోకపోవచ్చు. కొంతమంది ఫంకీ లుక్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వెరీ నైస్. అయితే స్టార్ట్ అయిపోయాయి టీ జల్లిళ్ళు. ఇదిగోండి స్పాచులాస్, అదిగోండి పౌడర్ బరెండ్లు, ఇంకా వాట్ నాట్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎగ్జిబిషన్ అంతా తెల్లారిపోద్ది చూపిస్తే. ర్యాండమ్గా నేను వెళుతూ నాకు ఏం కనిపిస్తాయో అవి చూపిస్తూ ఉంటాను. చూసేయండి. ఇవి చూసారా గాగిల్స్, క్యూట్ గాగిల్స్ చిన్నపిల్లల కోసం. వెరీ నైస్. ఇక్కడ ఇవి చూసారా అండి, నా వెనకాలంతా బుట్టలు, రకరకాల జుంకాస్ అండ్ బుట్టల కలెక్షన్. చాలా అంటే చాలా బాగున్నాయి. బయటకు రాగానే మా చెల్లి మిస్సింగ్. ఒక నిమిషం గుండె ఆగిపోయింది. ఇదిగోండి మోల్ దూరారు 3 కలిపి. జాతరత్నాలు. ఇటు ఎందుకు వచ్చారు? కిచెన్స్ కొనడానికి
కీ చైన్స్ ఎన్నున్నా సరిపో. కీ చైన్స్ అంటే అండి ఇదంతా లెదర్ బ్యాగ్స్ అండ్ కీ చైన్స్. 150 చెప్పాడు, 250కి తీసుకున్నాం. 200కి తీసుకున్నాం. 200 తీసుకున్నాం. నైస్ నైస్, వెరీ స్మార్ట్. అది ఆన్లైన్ లో 300కి అమ్ముతున్నారు. మొహాలు చూసారా, జిడ్డు గారిపోతుంది ఒక్కొక్కరికి. ఇదిగోండి ఎలాస్టిక్ ఫిటెడ్ సోఫా అండ్ చైర్ కవర్స్ అంట, చాలా పెద్ద స్టోర్. మా క్రిషమ్మ ప్యాంట్స్ చూస్తాను అందండి, అది ఎలాగో ఫ్యూచర్లో అమెరికా వెళ్తుంది ఒక 2 monthsలో. అమ్మ తల్లి దయచేసి నువ్వు వేసుకునేవే తీసుకో, అనవసరంగా మళ్ళీ అన్ని నా మొహాన్ని వేసి వెళ్తుంది, నేను చావాలి వేసుకోలేక. వావ్, ఇక్కడ ఏంటో దుబాయ్ పొటాటో ట్విస్టర్ అని ఉంది. మరి బంగాళదుంపలు ఇండియావే కదా, ఈ పేరు ఎందుకు పెట్టాడో ఏంటో మరి అడిగి తెలుసుకుందాం. భయ్యా దుబాయ్ అని ఎందుకు పెట్టారు పేరు? ఆలు ఇండియాదే కదా, దుబాయ్ అని ఎందుకు పెట్టారు? ఫేమస్సా దుబాయ్లో? ఫేమస్సా ఈ స్నాక్? తెలుగు వచ్చా? అర్థమవుతుందా నేను చెప్పేది? समझ में आ रहा है क्या? हाँ समझ में आ रहा है. क्यों दुबई करके नाम क्यों दिया? ఊరికే సరదాగా పలకరించానండి, తీసేసుకుందాము. పాపం కష్టపడి నా వీడియోలోకి వచ్చారు, పిల్లలు వచ్చాక అడిగి తీసుకుంటాను. పొటాటో ట్విస్టర్ ఫేమస్ అంటే అండి, అందుకనే దుబాయ్ అని పేరు పెట్టామని చెప్తున్నారు. నిజంగానే ఆ పేరు వెనకాల చాలా కథ ఉందండి, నాకు ఇప్పుడే తెలిసింది. పిల్లలు మల్టీ కలర్ పూసలతోటి కాళ్ళకి పెట్టుకోవడానికి తీసుకున్నారంట, బాగుంది. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని నెయిల్ పాలిషెస్, సూపర్ అసలు. గులాబీ యూపిన్స్ అండి, టక్కుమని చెప్పి అలా ముడేసుకుని ఇలా గుచ్చేసుకోవచ్చు, బాగున్నాయి. ఈ దుబాయ్ పొటాటో ట్విస్టర్ అండి బుర్జ్ ఖలీఫా దగ్గర ఫేమస్ అంట. అది ఆ స్నాక్ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు చక్కగా. తర్వాత సైలెంట్గా మీది ఇన్స్టానా యూట్యూబా అని అడిగాడు, రెండును అని చెప్పేసాం. ఇది మీలో ఎంతమందికి తెలుసండి, ఇలా బారుగా ఉంటుంది, పైన ఏమో ఇలా చేతి కింద గోల్డ్ లాగా ఉంటుంది బుజ్జిగా. మా చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళు ఖాళీకి కూర్చుని మేము ఆడుకుంటుంటే పిలిచి కూసేపు వీపుకి వెళ్ళండి రా అనేవాళ్ళు. తెగ గుర్తొస్తుంది నాకు ఆ మెమరీ. తర్వాత ఇవి వచ్చే టైంకి పాప వాళ్ళు లేరు. ఇప్పుడు కనుక ఉంటే నా తలోటి గిఫ్ట్ ఇచ్చేసేదాన్ని తాతయ్యలందరికీ. సూపర్ హ్యాపీగా సమ్మగా గొక్కోవచ్చు అనమాట, బాగుంది క్యూట్గా, నైస్. ఒక ముక్కలో చెప్పాలంటే వీపు గొక్కునే కర్ర అనమాట. పాష్గా దీన్ని ఏమంటారో తెలియదు. అంత రకరకాల గాజులు, అసలు ఉన్న మెటల్స్ అన్ని కవర్ చేసేసినట్టున్నారు. ఓ నో, కరెంట్ పోయింది. చిమ్మ చీకటి ఎగ్జిబిషన్ అంతా, మా బుడ్డమ్మ కూడా కనిపించట్లేదు, అర్జెంటుగా దాన్ని ఎతకాలి. క్రిషు క్రిషా, ఎక్కడ ఊ లేదు ఆ లేదు, సౌండ్ లేదు. బాబో కరెంట్ వస్తే బాగుంటుంది తొందరగా. సాయమ్మా క్రిషాకి ఫోన్ చేయవా? ఫోన్ చేయమంటున్నానండి, ఎందుకైనా మంచిది. ఈ చీకట్లో మేమెటో ఉన్నాం అనేటో వెళ్ళిందంటే లేనిపోయిన చావు మళ్ళీ. అమ్మయ్య కరెంట్ వచ్చింది, అదిగోండి ఫోన్ చేస్తుంది మా చెల్లి. ఈ పొట్టి పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఉన్నట్టుండి తురుమంటూ ఉంటుంది. మాతో ఉండొచ్చు కదా, లాగి 2 పీకితే సరిపోద్ది, పక్కనే అతుక్కుని ఉంటుంది. చిన్నప్పుడు అందుకే ఇలాగే వెళ్తుంటే చున్నీకి దాని చేయి కట్టేస్తుంది దాన్ని గట్టిగా. ఇప్పుడు కూడా అలాగే చేస్తే బెటర్ ఏమో. చూసారా అండి దాని తీరు, ముందుకు వెళ్ళిపోయిందంట, గేమ్ జోన్కి వెళ్ళిపోయి గేమ్స్ ఆడుకుంటుందంట. వయసు 18, చేష్టలేమో 8 ఏళ్ళ చేష్టలన్నీ. ఈ దువ్వెన్లు పెద్ద పళ్ళ దువ్వెన్లు అండి, చక్కగా జుట్టు ఉడదని చెప్పి తెగ టెంప్ట్ అయిపోయి కొనుక్కునేదాన్ని చిన్నప్పుడు. కానీ ఈ ఉన్నాయి చూడండి, ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంటాయి, మనకి స్కాల్ప్ అంతా మంట వస్తుంది. సో నేను ఈ మధ్యకాలంలో అయితే ఇలా కొనట్లేదండి, బెస్ట్ బ్రాండ్సే కొనుక్కుంటున్నాను. మీకు కూడా చెప్తున్నా ఇన్ కేస్. ఒక పొటాటో ట్విస్టర్ అయితే అడిగేసానండి పాపం, మరి ఇందాక కబుర్లో పెట్టాను కదా, బాగుండదు ఇక్కడ నుంచి అలా ఎస్కేప్ అయిపోతే. ఒకటి తీసుకుని అలా తింటూ ముందుకెళ్ళిపోదాం. మంచిగా శనగపిండి బ్యాటర్ అంటిస్తున్నాడు. ఆల్రెడీ రోల్స్ చేసి పెట్టుకున్నారండి వాళ్ళు ముందే, దాన్ని అలా సలసల కాగే నూనెలో ముంచేస్తాడో ఏంటో మరి. అదిగో చూసారా, నేను చెప్పినట్టే చక్కగా ఆయిల్ బాత్ చేస్తోంది. చక్కగా ఆ టాంగ్తో అటు ఇటు తిరిగేస్తున్నాడు. మనకి ఇంట్లో ఇంత ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇలా బయటకు వచ్చినప్పుడు అలా ఎంజాయ్ చేయాలంతే. ఎంత పెద్ద ఇది పెట్టాడు చూసారా కడాయి, ఫ్రెంచ్ ఫ్రైస్కి అనుకుంటా మేబీ. ఇదేమో ఆ పైన ఉన్న బేసన్ బ్యాటర్, ఆ పైన అదంతా ఫ్రై చేస్తున్నాడు, స్పైరల్స్ అన్నీ కూడా. ఇక్కడ గోలీ సోడా కూడా ఉందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు తెగ తాగేదాన్ని, ఈ మధ్య గొంతు పోయి తాగట్లేదు అనమాట, దానికి దూరంగానే ఉంటున్నాను నేనైతే. ఫుల్గా వేగింది కరకరలాడుతూ, పైన మసాలా జల్లేస్తున్నాడు. అమెరికన్ పాప్కార్న్ అండ్ షుగర్ క్యాండీ అంటండి, ఇది కూడా అమెరికా ఫేమస్ ఏమిటో మరి. ఇదేంటి వీళ్ళు స్పెల్లింగ్ తప్పు రాశారు, ఎందుకులేండి మనకెందుకు, కొనుక్కుని వెళ్ళిపోదాం. క్రిషమ్మ కావాలంట. అదిగోండి పింక్ కలర్ పంచదార వేస్తాడు. జప్ప తిరిగిపోతున్న మిషన్ అయితే. ఇంకేముంది, కళ్ళ ముందే సెకండ్స్లో ఇచ్చేస్తారు షుగర్ క్యాండీ.
అంత మంచిది కాదని ఒకటే తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ ఒక్కదాని మీదే అందరం డాగ్స్లో దాడి చేస్తాం అనమాట. క్రేజీ కదండి, మనం తిప్పితే ఇంకంతే పొల్లికి లోపల పడిద్ది. క్రిషు పింక్ పింక్ దానికి దగ్గరగా నుంచి ఆత్రంగా చూశానండి నేను కూడా. పీస్లని మొహం మీద అతుక్కుంటున్నాయి వచ్చి. అది చూడండి, గాల్లో వచ్చే వాటిని నాలుగుతో పట్టుకుని తింటుంది ఫ్రాగ్ లాగా. ఎంత బాగుందో. నైస్ అంబ్రెలా. నైస్. అవునవును, క్యాండీ అంబ్రెల్లా బాగుంది చాలా. జుట్టు మీద పడ్డాయి. టేస్ట్ లేదు, ఇదే బాగుంది. చూసారండి, ఎయిర్పోర్ట్లో కొనిచ్చాను ఒకసారి, టేస్ట్ లేదంట. ఇలా మాస్ ప్లేస్లో అయితేనే బాగుంటుంది, వీళ్ళకి తింటుంది బాగుందంట. ఇక్కడ ఇదిగోండి మా సిస్టర్ అండ్ మా అనన్య పాప రింగులు వేస్తున్నారు. లాస్ట్ టైం ఒకసారి వచ్చి ఆడానత్త, నాకు ఒక్క రింగ్ కూడా పడలేదండి. ఈరోజు మాతో ఆడినానా, తప్పకుండా పడతాయి అని చెప్తున్నాను. అదిగో స్వీట్ తిని రింగులై సక్సెస్. ఎందుకు ఎందుకు మొహం ఎందుకు అలా పెట్టింది, బాగాలేదా? మా చెల్లి పక్కన మేము ఓ అని అరవట్లేదని దాని ఎంకరేజ్మెంట్ అదే చేసుకుని ఆడుతుందండి. ఓ ఓ అనుకునే. వెయ్యిరా ఒకటన్నా. అయ్యయ్యో అయిపోయిందా పెద్ద బొక్క. దీని మీద ఓ పురుగు వచ్చింది, తీద్దాం. అయినా తింటారంటండి, ఇది అతుక్కుపోయింది పాపం. తీస్తారు. మా చెల్లి పాపం రింగులు వేసేసి అలసిపోయింది, గొంతు ఎండిపోయింది అంటండి. షుగర్ కేన్ చూసుకొచ్చింది. నా మొహానికి వచ్చిన షేర్ మొత్తం అంతా తినేశారు. I'll take from you. మాకెవరికి వద్దని చెప్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగి కడుపు అంతా ఉబ్బిపోయిందంటే చావాలి. మా చెల్లి దగ్గరే కొంచెం తాగుతాను, తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే తిందాం. ఇక్కడ బాణాలు వేసే జోన్ అండి. ఈ పోస్టర్ చూసారా, బాహుబలి అనుష్క అండ్ ప్రభాస్ గారు. ఎంత బ్యూటిఫుల్ పోస్టరో. సినిమా వచ్చిన కొత్తలో తెగ చూసే దాన్ని ఆగి మరి. షుగర్ కేన్ వచ్చేసింది. మా అమ్మ ఉన్నట్టయితే ఇందులో షుగర్ ఎందుకు వేసామని గొడవ పడేది. మా అమ్మని తలుచుకుని నవ్వుకుంటున్నాము. షుగర్ కేన్లో షుగర్ వేయరు అని చెప్పిన ఆవిడ విందనమాట. ఖచ్చితంగా ఒక గుట్టకేసి ఇందులో షుగర్ కలిపారే అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రింగుల మేళా నడుస్తుందండి, అన్ని ఫింగర్ రింగ్స్. పిల్లలు ముగ్గురు క్రేజీగా చూసుకుంటున్నారు. ఇది బాగుంది, వద్దులే, లావుగా ఉంది, మెన్స్ లాగా ఉంది. ఇక్కడ థాయిలాండ్ స్మోక్ బిస్కెట్స్ అని పెట్టారండి. ఒక ఇద్దరు ముగ్గురు టీనేజర్స్ నోట్లో వేసుకుని అలా పొగలు తెప్పిస్తుంటే నేను కూడా టెంప్ట్ అయ్యాను. ఒకటి ఇవ్వమ్మా ట్రై చేస్తానని అడగంగానే క్రిష వచ్చి 2 పీకుతా, నిన్ను ఇలాంటివన్నీ తినకూడదు. నేను ఒక రీల్ చూశాను, ఒక చిన్న బాబు ఇది తిని చనిపోయాడు అని చెప్పిందండి. వామ్మో ఎందుకు వచ్చిన గొడవ అని. బాబు నీకు నమస్కారం, మాకు వద్దులే అని ఇక్కడ నుంచి కదిలాం. వావ్, జైంట్ వీల్. నేను చెప్పినంత ఎగ్జైట్మెంట్ ప్రాక్టికల్గా ఉండదు, ఎందుకంటే నాకు చచ్చేంత భయం జైంట్ వీల్ అంటే. పిల్లలు అయితే రెడీగా ఉన్నారు ఎక్కడానికి. మనం కింద నుండి ఇలా షూట్ చేసుకుంటూ ప్రశాంతంగా కింద ఏ బజ్జీలో ఏ అప్పడమో తింటా కూర్చుంటే హ్యాపీ. ఆ షుగర్ క్యాండీ బంక అసలు వదలట్లేదు. కొంచెం వాటర్ కొనుక్కుని అర్జెంట్గా చేయగడుక్కోవాలి. ఈ షాప్లో చాలా రంగురంగుల మట్టి గాజులండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే. లంబూ జంబు ఎలా నడుస్తున్నారో చూడండి, ఇద్దరు క్యూట్గా. ఇద్దరు పొట్టిబుడంకాయలు కారేసుకుని వస్తున్నారు. ఎక్కడ గుద్దుతారో అని భయం వస్తుంది. అక్కడెక్కడో ఆపరేటర్ ఆపేసాడు. మా కృషి లైసెన్స్ ఉందా, మీదకి వస్తున్నారు అంటుందండి. నాకు ఇష్టమైన అప్పడం కొనుక్కున్నాను. ఇంకా పిల్లలు ముగ్గురు బ్రేక్ డ్యాన్స్ అనుకుంటా బ్రేక్ డ్యాన్స్ చేసే లెవెల్లోనే ఎక్కుతున్నారు. దేవుడు ఏడవకుండా దిగితే చాలనుకుంటున్నాను. నాకు కూడా ₹1 ఆఫర్ ఇచ్చారులేండి, ఎక్కమని. సస్తే ఎక్కనని చెప్పా. వీళ్ళ ధైర్యం కూడా కనీసం పక్కన కూర్చోవచ్చు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకున్నారు సీటు. వాము, వీళ్ళ ధైర్యానికి హ్యాట్స్. చిన్నప్పుడు ఒక్కసారి జీవితంలో ఎలాంటి రైడ్ కూడా ఎక్కొద్దని డిసైడ్ అయ్యి నేనైతే సస్తా ఎక్కనండి. నిజంగా ₹1 ఇచ్చినా కూడా ఎక్కను, అంత భయం అనమాట. అదిగోండి హాయ్ చెప్పేస్తున్నారు. అప్పడం తిన్నది చాలు, షూట్ చేయి అంటుంది మా అమ్మాయి గట్టిగా అరుస్తూ. మనకి అప్పడం చల్లారిపోతే మళ్ళీ మజా రాదు కదా, గబగబా తింటూ. వాళ్ళు తిరిగి ఆ స్పీడ్ చూసి నా అప్పడం తినే స్పీడ్ కూడా పెంచానండి. నాకు అంత భయం వేసింది చూస్తుంటే కూడా. అసలు ఎక్కడా కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారలేదు. ఫుల్ ఓ ఆహా ఓహో అనుకుంటూ అరుచుకుంటూ. నాకు తెలిసి అయితే 100% వీళ్ళు భయాన్ని కవర్ చేసుకోవడానికి అరిచారా అనిపించిందండి ఒక లెవెల్లో. అంత లెవెల్లో అరిచారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ. నేనైతే బాబో ఇంకా ఆపేస్తే బాగుండు, వీళ్ళు ఏడవరు కదా, ఏడుస్తూ కిందకి దగ్గర కదా, ఆపమని అరవరు కదా అనుకున్నాను. లిటరలీ ఇంకో సెట్ ఆఫ్ గ్రూప్ని చూశానండి. మన పిల్లల వయసే, ఇంకొంచెం పెద్ద వయసు అయి ఉంటారు. ఆ పిల్లలు అయితే ఏకంగా పక్కన మూవీ సాంగ్స్ వస్తుంటే వాటికి స్టెప్స్ కూడా చేసుకుంటూ మరీ ఎంజాయ్ చేశారు. అమ్మో ఏదైనా ఈ జనరేషన్ వేర్లేండి. మా టైంలో ఉన్నారు, మా కజిన్స్
కజిన్స్ కూడా కొంతమంది ఎక్కుతారు, కానీ నాకెందుకో చాలా భయం గైస్ ఈ రైడ్స్, ఈ గోల్ అంటే. ఒకసారి అయితే లిటరలీ బకెట్ తనేసాను అనుకున్నాను. పెళ్ళైన కొత్తల్లో అనుకుంటా లాస్ట్ రైడ్ ఎక్కాను. ఇంకా అంతే, జీవితానికి ఇది చాలు, ఇంకెప్పుడు ఎవరు ఆఫర్ చేసినా రైడ్స్ మాత్రం ఎక్కకూడదు అని డిసైడ్ అయిపోయా. అరుపులు అయితే వస్తున్నాయి, కానీ ఏంటో అరుపుల్లో మోడ్ మారిందండి. కొంచెం ఏంటో భయంతో కూడిన అరుపుల్లా వినిపించింది. నేను గట్టిగా కింద నుంచి ఓ అని అరుచుకుంటూ అడిగాను, భయం వేస్తుందా అని చెప్పి. నేను అట్లా అడుగుతున్నప్పుడు మా క్రిషాకి ఎంత ఒళ్ళుమంటే, నేను చెప్పానా భయం వేస్తుందని అని చూస్తుంది. అయితే మధ్యలో క్రిషం ఒకసారి మమ్మీ అని అరిసింది. ఏంటంటే దాని ఫోన్లో అది క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ ధైర్యాన్ని ఏమంటారో నాకు తెలియదండి. ఎంత స్పీడ్గా బ్రేక్ డాన్స్ తిరుగుతుందంటే, ఆ టైంలో అసలు ఫోన్లో క్యాప్చర్ చేసిన వీడియో అంటే అసలు క్రేజీ అసలు. పైగా క్యాప్చర్ చేస్తూనే మమ్మీ ఈ వీడియో నీకు ఇస్తాను, నీ వ్లాగ్లో యాడ్ చేసుకో అని మరీ అరుస్తుంది. చాలా క్రేజీ కిడ్ అండి. ఇది లేకపోతే నాకు సందడే ఉండదు అసలు. అమ్మయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రాకపోయినా క్షేమంగా వెళ్ళి హ్యాపీగా క్షేమంగా రిటర్న్ వచ్చారు. మొత్తానికి ముగ్గురు చేతులు ఊపుకుంటూ ఫుల్ జాయ్ఫుల్ మూడ్ తోటి అయితే దిగిపోయారు. మనం సేఫ్, పిల్లలు సేఫ్. పిల్లకాయలు ముగ్గురు కొలంబస్ రైడ్కి వెళ్తున్నారండి. వాళ్ళకి ఇంకా ఆరం బద్దలవలేదు. ఇప్పుడు ఇది కూడా ఎక్కి ఎంజాయ్ చేయాలంట. ఇక్కడ పక్కనే రైడ్స్ పక్కన చాంగ్ మోమోస్ అండ్ మోర్ అని ఉంది. బొమ్మలు అయితే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో మరి. అన్నిటికంటే డేంజరస్ రైడ్ కింద కొలంబస్ రైడ్ అనే చెప్తానండి, మోర్ దెన్ జైంట్ వీల్ కూడా. ఎందుకంటే అసలు అది ఊగుతుందండి సీ షేప్లో. ఆ మొహం దగ్గర కూర్చున్న వాళ్ళు ఎగిరి యువతలు ఈ తోక దగ్గర పడతారేమో అన్నట్టు ఉంటుంది. స్పెషల్లీ మీరు కానీ మీ పిల్లలు కానీ ఎక్కితే ఖచ్చితంగా సేఫ్టీ మెషర్స్ చూసుకోండి. అంటే పర్సనల్గా చెప్తున్నాను, నాకు తెలిసిన ఎవరో కిందకి పడిపోవడం కూడా జరిగింది ఒకానొక టైంలో. బట్ పేర్లు అవన్నీ నేను తీయను. అందుకని ఖచ్చితంగా మీరు సేఫ్టీ చూసుకోండి. ఈరోజు ఈ పిల్లలకు కూడా అంత సేఫ్టీ 100% సేఫ్టీ అయితే లేదు ఇక్కడ, 80 to 90% ఉంది. బట్ అయినా కూడా నేను కింద నుండి అరుస్తూనే ఉన్నాను, గట్టిగా పట్టుకోండి, ముగ్గురు ఒక్క దగ్గరే కూర్చోండి అని. స్టార్టింగ్ బాగానే ఊగారు, హాయిగా నవ్వుకుంటూ ఆహా ఓహో అని చెప్పి ఏదో పడవలో ఊగుతున్నట్టు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ మారలేదు, ఉన్నట్టుండి స్పీడ్ పెంచాడండి. నేను అబ్బాయిని కూడా చూస్తూనే ఉన్నాను కింద. ఏంటో ఫ్లైట్లో లైక్ పైలట్స్ గేర్లు మారుస్తారు చూడండి, అలా ఒక 2 పట్టుకున్నాడు. ఇంకా ఉన్నట్టుండి దాన్ని ముందుకి వెనక్కి అంటే స్పీడ్ అసలు అన్కంట్రోలబుల్ స్పీడ్లో అయితే ఊగుతుంది. ఈ తోక వైపు ఒక గ్రూప్ కూర్చున్నారు, ఆ హెడ్ వైపు అయితే మా ముగ్గురు పిల్లలు కూర్చున్నారు. మొత్తానికి సేఫ్గా అయితే దిగారండి. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ ముగ్గురు కూడా భయపడ్డారు. స్పెషల్లీ మా అన్ను పాప, వామ్మో వాయ్యో లైఫ్లో ఇంకా ఎక్కను అన్నట్టు అయితే బయటకు వచ్చింది పాపం. మరి అంత పెద్ద అడ్వెంచర్ చేశాక ఒక ఐస్ క్రీమ్ ట్రీట్ అయితే ఇప్పించాల్సిందే పిల్లలు ముగ్గురికి. సరే సాఫ్టీ ఐస్ క్రీమ్స్ తిందామని ఇక్కడ ఆగాము. వెనిలా చాక్లెట్ కాంబినేషన్లో ఆర్డర్ ఇచ్చాము. పక్కన డీజే టిల్లు సాంగ్ వస్తుందండో. ఈ కాపీరైట్ గోల్ లేకపోతే చక్క మీకు కూడా వినిపించేదాన్ని. బుడ్డమ్మ వెనిలా తెచ్చేసుకుంది. నేను కూడా వెనిలానే ఇష్టం, నాకు ఎందుకో చాక్లెట్ నచ్చదు. సో నేను కూడా ఒకటి జామ్ అని తినేసాను. అదిగోండి నా ఫేవరెట్ మిరపకాయ బజ్జీలు అండ్ అప్పడాలు. సో ఎగ్జిబిషన్కి బేసిక్గా పిల్లలు రైడ్స్కి వెళ్తారైతే నేనైతే ఖచ్చితంగా అప్పడం అండ్ బజ్జీ కోసం వెళ్తానని చెప్తాను. ఇంకా ఫైనల్లీ లాస్ట్ షాప్ చెప్పుల షాప్లో దూరారండి. భలే ఉన్నాయి, ఏదో బ్లౌజుల మీద మగ్గం వర్క్స్ చేసినట్టు, చెప్పుల మీద మువ్వలు, లైక్ పట్టీల మీద మువ్వలు ఉంటాయి కదా, అలాంటి మువ్వలతోటి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. మా కృషి గారు ఇంతలా బేరం అడిగితే ఎప్పుడు అనుకోలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను దీని బేరాలు. ఏకంగా అరగంట నుండి చూసి ఇప్పుడు ఇంకా వద్దంటుంది ఒక 50 రూపాయల దగ్గర. అయితే ఇక్కడ ఒక విషయం జరిగిందండి. ఒక పాప వచ్చింది నా దగ్గరికి సడన్గా. నేను బయట నుంచి పిల్లల్ని రికార్డ్ చేస్తున్నాను. హలో ఆంటీ, మీ ఛానల్ పేరు ఏంటి అని అడిగింది. మరి తనకి ఎందుకు అనిపించిందో నేను ఒక యూట్యూబర్నని, మేబీ అలా వాగుడికాయలా వాక్కుంటూ నడుస్తున్నాను కదా, చెప్పాను. చెప్పిన తర్వాత పాపం లింక్ అడిగి తీసుకుని సబ్స్క్రైబ్ అయితే చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. నా లైఫ్లో అయితే నాకు ఫస్ట్ నన్ను ఫాలో అవుతాను అని, అంటే ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కలవడం వేరు, మనల్ని గమనించుకుని మీ ఛానల్ పేరేంటి మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అని అడగడం వేరు. దట్స్ రియలీ నైస్. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా, ఇప్పుడు నన్ను కలిసిన గ్రూప్ అందరికీ కూడా. మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలని ఆశిస్తున్నాను. అండ్ ష్యూర్గా ఈ లింక్ మీకు కూడా షేర్ చేస్తాను, ఎవరైతే నాకు నంబర్ ఇచ్చారో వాళ్ళకి. అండ్ మీ అందరికీ కూడా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.